ఇంకొక ఆరోపణ ఏంటంటే ఇటీవల తెలంగాణ ఆంధ్ర అనే డివిజన్ బాగా తీసుకొస్తున్నారు ఆంధ్ర మీడియా సంస్థలు అదేని చెప్పి 10 సంవత్సరాలు బాగానే ఉండి ఇప్పుడు అధికారం పోగానే ఎందుకు ఆ డివిజన్ మీరు కూడా గ్రేటర్ హైదరాబాద్ నేత కాబట్టి అడుగుతున్నా ఈ ప్రశ్న. సార్ ఒక విషయం, తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సార్లు అనేక చర్చల్లో తెలంగాణ కనుక ఏర్పడ్డట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆంధ్ర వాళ్ళందరినీ కూడా అన్ని తరిమేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ సంపదలంతా కూడా దోచుకుంటారు, వాళ్ళ భూములను వాళ్ళ ఆస్తులన్నీ కూడా హస్తగతం చేసుకుంటారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ కాబట్టి తెలంగాణ ఏర్పడొద్దు అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే మీడియా హౌసెస్ కావచ్చు, కొన్ని అంతా ప్రచారం చేసినట్టు ఒక పరిస్థితి. ప్రతిసారి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, నాకు పొట్ట కూటికి వచ్చినటువంటి వాళ్లతో తెలంగాణకు పంచాయతీ లేదు, పొట్ట కొట్టేటోళ్లతోటే తెలంగాణకు పంచాయతీ అని చెప్పని చెప్పినారు. రెండవది, ఎవరైనా సరే ఆంధ్ర ప్రజలు తెలంగాణ రేపు ఏర్పడ్డట్టయితే ఆంధ్ర ప్రజల అధికారులో ముళ్ళు గుచ్చుకుంటే నా ఇంటి నోటితో నేను ఆ ముళ్ళు తీస్తా అని చెప్పని కేసీఆర్ గారు చెప్పినట్టుగానే మొత్తం సబ్బండ వర్గాలు తెలంగాణ సమాజం ఆశ్చర్యపడేటువంటి రీతిలో ఒక్క ఆంధ్ర వ్యక్తికైనా సరే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇసుమంతైనా అన్యాయం చేశాడా కేసీఆర్ గారు చెప్పండి. ఒకటి, ఎవరి ఆస్తులైనా బలపెట్టి లాక్కున్నారా చెప్పండి. ఇంకా పోను ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క ప్రాబల్యం పెరిగింది, ఆంధ్ర వాళ్ళు కూడా సంతోషంగా, ఎట్లయితే మనం మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు జరిగినటువంటి ఒక వైపరీత్యం కూడా ఇక్కడ జరగలేదు. మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు అది 10 సంవత్సరాల పాలన బానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం స్థాయికి తీసుకొచ్చారని ఆయన చెప్తున్నారు. గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను ఉండే అప్పుడు అట్లా లేదు, కానీ ఇప్పుడు ఆ విధంగా తీసుకొస్తున్నారని మైనంపల్లి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. సరే అన్న, మైనంపల్లి గారు మాటలు బాగా వచ్చు, ఆయన మంచి తెలివికల్లా ఆయన అట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన గుండె మీద చేయబెట్టుకుంటే ఆయనకు తెలుసు. ఇవాళ ఆంధ్ర మీడియా హౌసెస్ కొన్ని పనిగట్టుకొని టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందన్నటువంటి ఒక విషయం కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం పైన దాడి చేసి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినట్టయితే తెలంగాణ అస్తిత్వం పరిపూర్ణంగా కూడా సమాప్తం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితంగా ఇష్టం వచ్చినట్టు ఇవాళ మీరు గుండె మీద చేయబెట్టుకోవాలా. మైనంపల్లి హనుమంతరావు గారైనా సరే, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారైనా, బట్టి గారైనా, పొంగులేటి గారైనా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, అద్దంకి దయాకర్ గారైనా, మహిళ సీతక్క నాయకురాలైనా గుండె మీద చేయబెట్టుకోవాలా. ఎవరిచ్చిండ్రండి మీడియా సంస్థలకు హక్కు కొన్ని టార్గెటెడ్ గా మహిళలను టార్గెట్ చేసే విధంగా సమంత అంటారు, ఈ రెబ్బ అంటారు, ఈషా రెబ్బ, పోషా రెబ్బ, ఆడోళ్ల పేర్లు తీసి బీఆర్ఎస్ నాయకత్వానికి అంటగడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని కన్క్లూజివ్ గా ఒక మీడియా హౌస్ చేయటం న్యాయమా, ధర్మమా, చట్టపరమాది? ఇస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? యూ టెల్ మీ. అదే ఒక ఛానల్, బట్ ఆంధ్రజ్యోతి అధిపతి రాసిన సంపాదకీయం మీద దానిలో ఏం అబ్జెక్షన్ లేదు కదా. నేనేమంటున్నా, రాధాకృష్ణ గారు బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంటే బరాబర్ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు జాగిరిది. తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకున్న వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, తెలంగాణ భవిష్యత్తును ఆకాంక్షించే వాళ్ళు, తెలంగాణేతర నాయకత్వానికి పనిచేయనటువంటి యొక్క ఏ ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డనైనా తెలంగాణ జాగిరే, వాళ్ళ జాగిరే. చంద్రబాబు నాయుడు గారి చేతిలో తోలుబొమ్మలుగా పనిచేసేటో, లేకపోతే ఢిల్లీకి గులాములుగా పనిచేసేటువంటి వాళ్ళని తెలంగాణ జాగిరి కాదు. మీ జాగీర్ కూడా భరత్ గారు, నా జాగీర్, మీ జాగీర్, 4,40,00,000 మంది జాగీర్ తెలంగాణ. కానీ ఇక్కడ ఉంటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇక్కడ ఉంటూ పక్క రాష్ట్రాల పాట పాడి, పక్క రాష్ట్రాల హితం కోసం పనిచేసి, పక్క రాష్ట్రాల నాయకత్వం యొక్క ఒత్తిడికి లోబడి పనిచేసేటువంటి యొక్క నాయకత్వం కానీ మీడియా సంస్థలు కానీ ఇక్కడ ఎందుకు? నేను డెమోక్రసీలో ఎక్కడో గుజరాత్ వాళ్ళు వచ్చి బాంబేలో ఉంటున్నారు, బాంబే వాళ్ళు వచ్చి గుజరాత్ లో పోతున్నారు. అంటే వాళ్ళు బీఆర్ఎస్ అంటే మొత్తం తెలంగాణకు